వెల్కమ్ టు తేజస్ బ్లాగ్స్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ట్రిప్ సిరీస్లో మనకి డే 3 అనమాట. సో డే 2 మొత్తం గోకర్ణలో స్పెండ్ చేసినాం. సో ఈరోజు మేము ఒక 2 to 3 ప్లేసెస్, వేరే ప్లేసెస్ ఇంకా కవర్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఫ్రమ్ హియర్ గోకర్ణ వీఆర్ లీవింగ్ టు మురుగేశ్వర్ ఎట్ అప్రాక్సిమేట్లీ 8 అవుతుంది. ఇప్పుడు మేము 8కి స్టార్ట్ అవుతున్నాం. ఈ నుంచి 1.5 hours పడుతుంది మురుగేశ్వర్ వెళ్ళడానికి. అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మూకాంబికకి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఈరోజు ఓన్లీ జర్నీ దర్శనం అనమాట లైన్గా. బట్ వెయిటింగ్ దిస్ ప్లేస్ ఈజ్ నాట్ ఓకే గైస్. ఎందుకు చెప్తా చూడండి. 9 కలర్ లొకేషన్ గ్రీన్. వెల్కమ్ టు మురుడేశ్వర్ టెంపుల్. మనం ఇప్పుడున్న వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ శివ స్టాచ్యూ ఎక్కడైతుందో మనం అక్కడే ఉన్నాం అనమాట. సో ఈ ప్లేస్ స్టోరీ మ్యాక్సిమం అందరు తెలుసు, కాకపోతే నేను షార్ట్గా చెప్తాను. గణపతి ఎక్కడైతే శివుని ఆత్మలింగాన్ని కింద పెట్టాడో అదే ఈ ప్లేస్ మురుగేశ్వర్. సో గోకర్ణ వచ్చిన వాళ్ళందరూ మస్ట్ విజిట్ ప్లేస్. మనం వెహికల్ పార్క్ చేసిన తర్వాత మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. మనకి ఎంట్రన్స్లోనే పెద్ద శివ స్టాచ్యూ ఉంటుంది. ఈ శివ స్టాచ్యూ హైట్ వచ్చేసి 123 feet అనమాట. మనం మాట్లాడిన శివ స్టాచ్యూ ఇదే. సో శివ స్టాచ్యూ లోపల అంటే కింద మనకు ఒక చిన్న మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలో ఇలాంటి పిక్చర్స్ ఉంటాయి. అది హోల్ టెంపుల్ స్టోరీని చెప్తుందన్నమాట. మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే ఛార్జ్ చేస్తారు. బయటికి వచ్చిన వెంటనే మనకి ఇలాంటి వ్యూ అయితే ఉంటుంది. సో నంది వెనకాల సైడ్ నుంచి మనకి రాజగోపురం కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో మనకి శివ స్టాచ్యూ, మ్యూజియం, శివలింగం అన్నీ ఉంటాయన్నమాట. సో నంది సైడ్ నుంచి ఇలా మెట్లు దిగేసి ఈ మెట్లు రాజగోపురానికి జాయినింగ్ ఉంటే ఇక్కడ నుంచి మనకి రాజగోపురం చాలా చిన్నగా కనిపిస్తుంది కదా. సేమ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి శివలింగం చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇదే మనం మాట్లాడుకున్న రాజగోపురం అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ 449 feet హైట్ ఉంది. సో రాజగోపురం ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఒక లిఫ్ట్ ఉంటుంది. అది మనకి 17th floor దాకా తీసుకెళ్తుంది. ఆ 17th floor వ్యూ ఇది. ఫస్ట్ విండోలో నుంచి ఇప్పుడు మనం వచ్చిన శివ స్టాచ్యూ, మ్యూజియం, నంది ఇదంతా వ్యూ కనిపిస్తుంది. కానీ సెకండ్ విండో నుంచి సిటీ, బోట్స్ ఈ వ్యూ కనిపిస్తుంది. థర్డ్ విండో జస్ట్ బీచ్ వ్యూ ఉంటుందన్నమాట. సో ఈ రాజగోపురం నుంచి చూస్తే శివ స్టాచ్యూ అని చాలా చిన్నగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూసేదైతే టెంపుల్ లోపలికి దర్శనం చేసుకునేటప్పుడు ఉండే వ్యూ అనమాట. లోపలికి అయితే ఫోన్ వెళ్ళలేదు. యాక్చువల్లీ నేను మీకు వీడియో ముందు చెప్పినట్టు మూకాంబిక టెంపుల్ ఇంకా కృష్ణ టెంపుల్ దీంట్లోనే కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. సో ఇది డే 3 ట్రిప్ సిరీస్లో పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 ఈజ్ స్టిల్ దేర్. సో ప్లీజ్ స్టే ట్యూన్. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్.